ఫ్రెండ్స్, ఈరోజైతే పిల్లలు అన్నం తినకుండా వాళ్ళకి అరుగుదల లేకుండా ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా కొంచెం అప్సెట్ అయినట్టు ఉంటే గనక ఖచ్చితంగా అనేది డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ముందుగా అయితే గనక ఈ విధంగా చేయండి. పాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకుని, కొంచెం గుప్పెడి కరివేపాకు, ఒక్క ఎండుమిరపకాయ తుంచుకుని ఈ విధంగా యాడ్ చేసుకుని, ముందుగానే ఉడికించిన అన్నాన్ని దీంట్లో అయితే కనుక నేను 2 పిల్లలకి రెడీ చేస్తున్నాను. మా పిల్లలకు వాళ్ళు ఈ మధ్యన సరిగా తినట్లేదు అనేసి ఇలాగ వారానికి 2 టైమ్స్ చేయండి. ఇలాగా అన్నాన్ని అయితే యాడ్ చేసుకుని దాంట్లో టేస్ట్ సరిపడగా సాల్ట్, కొంచెం చిటికెడు కారం కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలాగా వారంలో ఒక్కసారి ఈ విధంగా చేసి పెడితే పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా బూస్టింగ్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్